తెలంగాణ అసెంబ్లీ సమావేశాలైతే ఈ నెల 16వ తారీఖైతే మొదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు ఒక వ్యూహాలతోనైతే ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తాడనే ప్రశ్న మరోసారి తలెత్తుతా ఉంది. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు మొదలవుతా ఉన్నాయంటే కేసీఆర్ ఈసారైనా వస్తాడా అసెంబ్లీకి అనే ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రశ్న తలెత్తుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 15 నుండి 20 రోజులైతే ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి వస్తారా, వాటిపైన ప్రశ్నిస్తారా అన్నట్టుగా ఇప్పుడైతే చాలా వరకు పెద్ద ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే వీటికి కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ అయితే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ రాకపోవచ్చు అనే వాదనలు అయితే బలంగా వినబడతా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కీలకమైన అంశాలపైన చర్చించడానికి బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్తో అయితే వస్తూ ఉంది. ఏవైతే తెలంగాణలో జరుగుతూ ఉన్న కొన్ని అటు గాంధీ సంబంధించిన విగ్రహం విషయం కావచ్చు, అటు ఖమ్మంలో జరుగుతున్న భూదాన్ సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, ఇటు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేసీఆర్ అక్కడున్న బీఆర్ఎస్ నేతలకి కీలకమైన నేతలకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. నిన్న కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి ఏం చేద్దాం, ఈ అసెంబ్లీ సెషన్లో ఎట్లా మాట్లాడదాం, ఏ అంశాల మీద మాట్లాడదాం, వాటిపైన కేసీఆర్ని అడిగి తెలుసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. కేసీఆర్ కూడా ఈసారి వదిలేదే లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మాట్లాడవలసిందే. బడ్జెట్ విషయంలో ఇటు బీసీలకు కావచ్చు, విద్యకు కావచ్చు తక్కువ పెట్టిందంటే మీరు ఊరుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా వాటిపైన మాట్లాడాల్సిందే అన్నట్టుగా ఇటు కేసీఆర్ కీలకమైన సూచనలు ఇటు హరీష్ రావుకి, అటు మరియు కేటీఆర్కి, కీలకమైన నేతలకి, అటు బీఆర్ఎస్ నేతలకైతే కేసీఆర్ సూచనలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఒక మాస్టర్ ప్రణాళికతోనైతే బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుకొస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కృషి చేయడానికి, అంటే వాళ్ళందరినీ కూడా మంచి అంటే మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకొస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నారాజు కావద్దు, ఒక 3 సంవత్సరాలు అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, ఎవరు కూడా ప్రజల్లో ఉండాలి, వాళ్ళ సొంత ఇంటికి పరిమితం కాకూడదని కూడా ఇటు దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కూడా మరింత జోష్లో ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాదనలు ప్రతివాదనలు అయితే బలంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈసారి అసెంబ్లీ మాత్రం మామూలుగా ఉండదు అని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ముందే హెచ్చరికలు ప్రభుత్వానికి జారీ చేస్తూ ఉంది. ఏ అంశం మీద అయినా కానీ మాట్లాడతాం. గత కొద్ది రోజుల నుండి కూడా కాళేశ్వరం సంబంధించిన అంశం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడల్లా ఇటు కాళేశ్వరం టాపిక్ అయితే ఖచ్చితంగా సమావేశాల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాటికి కూడా కీలకమైన ఆధారాలు ఇటు కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తూ ఉంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటికి కూడా బీఆర్ఎస్ పార్టీ బదులు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉందన్నట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రము కీలకమైన అంశాల మీద మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఇటు మున్సిపల్ ఎన్నికల పైన కూడా వాదనలు బలంగా జరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. వీటన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా ప్రిపేర్ అయ్యి రావాలి అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందునే చెప్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ప్రణాళికలు చేస్తూ ఉందో వాటికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కలుపుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా శిక్షణ తరగతులు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విధంగా మాట్లాడాలి, ఒక అంశము ఇటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఎవరు మాట్లాడాలి, ఆ అంశం పైన ఎవరికి అవగాహన ఉంది, అంటే రైతులకు సంబంధించిన సమస్య తలెత్తితే వాటిపైన ప్రతిపక్షాలు ఒకవేళ క్వశ్చన్ వేస్తే వాటిపైన ఎవరు స్పందించాలి, ఒకవేళ కార్మికులకు సంబంధించిన ప్రశ్నలు వస్తే ఎవరు సమాధానం చెప్పాలి అనే అంశాలపైన ఒక సంబంధించిన అవగాహన ఎవరికైతే ఉందో వాటి అందరూ కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఇటు మినిస్టర్లు కూడా వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా కానీ ఈ అసెంబ్లీ జరిగే 20 రోజులు మాత్రం మామూలుగా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాస్టర్ ప్లాన్తో అయితే వస్తూ ఉన్నట్టు కూడా క్లియర్గా కనబడతా ఉంది. అయితే ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు అని కూడా ఇటు పొలిటికల్ అనాలిసిస్ అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా లేరా, ఇటు ప్రజల సమస్యలపైన మాట్లాడతారా, మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.